మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఈవెన్ ఐ నీడ్ ఫ్యూ ఇంటర్న్స్ దీప్తి. సో నా దాంట్లో కూడా వర్క్ చేయొచ్చు. మీరు క్యాన్వా బాగా ప్రాక్టీస్ చేయండి. నాకు ఇప్పుడే ఐడియా వచ్చింది. నేనైతే ఎక్కువ మనీ ఇవ్వను. ఇంటర్న్స్ కి చాలా తక్కువ మనీ ఇస్తాను. ఓకేనా? నేర్చుకున్నందుకు డబ్బులు ఇస్తున్నాం అనుకోండి. అమ్మా చెప్పులు లేదేంటి దీప్తి? మైక్ ఆఫ్ చేసుకున్నారు. ఓకే. దీప్తి వినిపిస్తా నేను మాట్లాడేది? ఓకే దీప్తి, ఆర్ యూ రెడీ? మెసేజ్ అయినా పెట్టండి, నాకు అర్థం కావట్లేదు మీరు వింటున్నారో లేరో. దీప్తి వచ్చారా? ఓకే దీప్తి వినిపిస్తుందా ఇప్పుడు మీకు? వినిపిస్తుంది మ్యామ్. ఓకే ఇంతకు నాకు అర్థం కాలేదు. ఏదో జూమ్ అడిగాను. ఏదో ప్రాబ్లం అయింది మ్యామ్, అందుకే ఓకే నాకు నో రాలేదు. ప్రాబ్లం. ఏం చెప్తున్నా అంటే దీప్తి, మీరు కొంచెం క్యాన్వా ప్రాక్టీస్ చేయండి. నాకు ఎట్లాగో ఇంటర్న్స్ కావాల్సి వస్తుంది. ఓకే మ్మ్. సో మీరు ప్రాక్టీస్ చేస్తే ఓకే అనుకుంటే మీరు నా దాని మీద వర్క్ చేయొచ్చు. వర్క్ చేస్తానికి నేను కొంత మనీ ఇస్తాను. నేను ఎక్కువ ఇవ్వలేను మనీ, ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ టూ మెనీ ప్రాజెక్ట్స్. సో నా దగ్గర ఎక్కువ మనీ ఉండదు. ఆల్రెడీ నా దగ్గర ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తున్నాను కదా. సో అలా కావాలంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు కొంచెం ప్రాక్టీస్ చేసిన తర్వాత నన్ను పింక్ చేస్తే నాకు, ఓకే మ్యామ్. కానీ చాలా తక్కువ మనీ ఇస్తాను, నన్ను తిట్టుకోవద్దు. ఓకే మ్యామ్. ఓకే సరే. సో ఇక్కడ మనము బ్లాగ్ కదా చూసాము. ఓకే నాకు మీకు ఏమి ఎక్కువ మిమ్మల్ని పర్ఫెక్ట్ చేయాలని అంటే మెటా యాడ్స్ లో మిమ్మల్ని బాగా పర్ఫెక్ట్ చేయాలని ఉంది. సో అది నా టీం మెంబర్స్ కూడా కొంతమంది ఉన్నారు. నా టీం మెంబర్స్ కాదు, నా స్టూడెంట్స్ కొంతమంది మెటా యాడ్స్ లో పర్ఫెక్ట్ అయి ఉన్నారు. సో వాళ్ళు దే ఆర్ గెటింగ్ ద ప్రాజెక్ట్స్ అండ్ దే ఆర్ డూయింగ్. సో వెబ్సైట్ డిజైనింగ్ లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. మాక్సిమం వెబ్సైట్ డిజైనింగ్ కి వెళ్ళిపోయారు. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ కూడాను వెళ్ళిపోయారు. బట్ మెటా యాడ్స్ లో మీకు చాలా డబ్బులు వస్తాయి. సో మీ ప్రొఫైల్ కి మెటా యాడ్స్ నేను ఎక్కువ మీకు కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? వెబ్సైట్ డిజైన్ మీరు ఎలాగో చేసేస్తారు, మీకే వచ్చేస్తుంది నా హెల్ప్ అక్కల్లా. ఓకే ఇది చూడండి. సో దిస్ ఈస్ ద H1 ట్యాగ్, దిస్ ఈస్ ద H2 ట్యాగ్. ఈ ఆర్టికల్ మొత్తంలో కూడాను ఏదో ఒక రిలవెంట్ లింక్ ఉండాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, మెటా యాడ్స్ రోడ్ మ్యాప్ గురించి కదా రాస్తున్నాను. సో ఇక్కడ నేను ఏం చేశానంటే యూ కెన్ ఆల్సో చెక్ క్యాన్వా రోడ్ మ్యాప్ ఫర్ బిగినర్స్ టు అడ్వాన్స్ లెవెల్స్ అని చెప్పి ఇచ్చా. ఓకే ఇచ్చినప్పుడు క్యాన్వా రోడ్ మ్యాప్ అనే దానికి నేను లింక్ ఇచ్చా. ఆ వర్డ్ కి లింక్ ఇస్తే ఎవరిది ఓపెన్ అవుతుంది, మన వెబ్సైట్ లోనే ఇంకొక ఆర్టికల్ ఓపెన్ అవుతుంది. బయటికి వెళ్ళిపోకూడదు, మన వెబ్సైట్ లోనే ఇంకొక ఆర్టికల్ ఓపెన్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ లింక్ అని అంటాం. ఓకే కంపల్సరీ ఒక లింక్ పెట్టండి. కంపల్సరీ ఒక లింక్. మీ దగ్గర ఇంకా ఆర్టికల్స్ లేవు కదా. సో మేబీ అప్పుడు ఏంటంటే మీరు కాంటాక్ట్ పర్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు కాంటాక్ట్ మీ, ప్లీజ్ ఫిల్ ఇన్ ద ఫార్మ్ ఇన్ ద కాంటాక్ట్ పేజ్ అని ఆ కాంటాక్టర్స్ దానికి లింక్ ఇవ్వండి. ఎలా లింక్ ఇవ్వాలి అని అంటే, ఓకే ఇక్కడ సంథింగ్ ఏదో ఒక కంటెంట్ తీసుకుందామా. ఇన్స్టాగ్రామ్ పోస్టర్ ఫర్ పైథాన్ అని చెప్పి ఇచ్చాను నేను ఇక్కడ, దానికి అది ఇచ్చేసింది. సో ఏదో కంటెంట్, ఏదో రఫ్ కంటెంట్ విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిలవెంట్. ఓకే జస్ట్ మీకు చూపించడానికి. సో ఈ కంటెంట్ పెట్టా. ఓకే సో ఫర్ మోర్ డీటెయిల్స్ ఇక్కడ రాయొచ్చు. కెన్ ఆల్సో కాంటాక్ట్ మీ బై ఫిల్లింగ్ ద ఫామ్. ఓకే బై ఫిల్లింగ్ ద ఫామ్ అని, ఆ ఫామ్ ఎక్కడ ఉంది, కాంటాక్ట్ అస్ పేజ్ లో ఉంది కదా.
సో మీరు ఇలా క్లిక్ చేసి ఫస్ట్ కాంటాక్ట్ అస్ పేజ్ పైన లింక్ ఉంటుంది కదా. ఆ, ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా ఓపెన్ చేద్దాం. ఇది deepti49.wordpress.com. ఓకే, సో దిస్ ఇస్ ద కాంటాక్టర్స్ పేజ్. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ పైన లింక్ ఉంటుంది కదా, ఇది ఫస్ట్ మీరు ఈ లింక్ కాపీ చేసుకోండి. లింక్ కాపీ చేసుకోండి. లింక్ కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏదో ఒక ఇంటర్నల్ లింక్ ఉండాలి. మీకు ఆల్రెడీ ఏం బ్లాగ్స్ ఏం మీరు పోస్ట్ చేయలేదు దానికి లింక్ ఇవ్వడానికి. ఓకే, సో రిలవెంట్ గా కూడా లేదనుకోండి, అప్పుడు ఏం చేయండి అంటే ఇది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫామ్ అనేది మీరు ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇది కనిపిస్తుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లింక్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, మీరు ఏదైతే లింక్ కాపీ చేశారో అది ఇక్కడ పేస్ట్ చేయండి. కంట్రోల్ వి అంటే పేస్ట్ అయిపోతుంది. ఓకే, ఎంటర్. ఎంటర్ అనగానే మీకు ఇక్కడ లింక్ వచ్చేస్తుంది. రైట్, నేను పబ్లిష్ చేస్తాను. మీ దగ్గర ఎలాగో లింక్ ఉంది కదా, ఈ వెబ్సైట్ లింక్ మీరు చూడండి. సో ఇంటర్నల్ లింక్ అయితే మీకు వచ్చేసింది. ఓకే, సో H1 ట్యాగ్ అయిపోయింది, H2 ట్యాగ్ అయిపోయింది. అండ్ కంటెంట్ మొత్తంలో కూడా మనము కీవర్డ్స్ కలెక్ట్ చేస్తాం కదా, ఇంతక గూగుల్లో వెతికి మనం కలెక్ట్ చేసామని అనుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్ కి ఒక 7 కీవర్డ్స్ మీరు తీసుకున్నారు అనుకుందాం. ఓకే, ఆ 7 కీవర్డ్స్ కూడా మీ కంటెంట్ రాసేటప్పుడు ChatGPTకి ఇవ్వండి. క్రియేట్ ద కంటెంట్ యూజింగ్ దిస్ 7 కీవర్డ్స్ అని. ఓకే, ఆ 7 కీవర్డ్స్ కూడా రిపీట్ అవ్వకూడదు, మాటి మాటికి రిపీట్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ ఇన్ హైదరాబాద్ అనేది ఒక కీవర్డ్ అనుకుందాం. అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆన్లైన్, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఇవన్నీ నా కీవర్డ్స్ అని అనుకుందాం. రైట్, ఇవన్నీ కూడా కంటెంట్ లో ఒక్కొక్కటి ఒక్కసారి మాత్రమే యూజ్ చేయాలి. ఈ కీవర్డ్ కోసం చాలా మంది వెతుకుతున్నారు అని తెలిసిపోయింది అనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్ చాలా మంది వెతుకుతున్నారు అని తెలిసిపోయింది అనుకోండి మీకు, అదే కీవర్డ్ 4-5 సార్లు మెన్షన్ చేశారంటే గూగుల్ ఒప్పుకోదు. ఓకే, సో అలా చేయకూడదు. ఒక్కొక్క కీవర్డ్ ఒక్కొక్కసారి మాత్రమే మెన్షన్ చేయాలి. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఇది ఇంటర్నల్ లింక్ ఇచ్చారు కదా, అండ్ ఆర్టికల్ అంతా రాశారు కదా. ఇంటర్నల్ లింక్ తో పాటు ఒక్క చోట ఎక్కడైనా ఎక్స్టర్నల్ లింక్ కూడా ఇవ్వాలి. ఓకే, అంటే మన వెబ్సైట్ కాకుండా వేరే వాళ్ళ వెబ్సైట్ లింక్ ఇవ్వచ్చు. ఓకే, మీరు అనుకోవచ్చు ఎట్లాగో నా వెబ్సైట్ లో చాలా ఆర్టికల్స్ ఉన్నాయి కదా, మీ వెబ్సైట్ కి నేను లింక్ ఇచ్చేస్తాను అని మీరు అనుకోవచ్చు. నా వెబ్సైట్ కి ఇవ్వచ్చు, బట్ ఏంటంటే ఏ వెబ్సైట్ అంటే ఆ వెబ్సైట్ కి లింక్ ఇవ్వద్దు. కొన్ని చెత్త సైట్స్ ఉంటాయి, గూగుల్ దృష్టిలో అవి చెత్త సైట్స్, మనకు తెలియదు. అలాంటి సైట్స్ కి లింక్ ఇవ్వద్దు. అప్పుడు గూగుల్ మీ సైట్ కూడా చెత్త సైట్ అనుకుంటుంది. బట్ ఆ సైట్ మంచి సైటా చెత్త సైటా అని ఎలా కనుక్కోవాలి అనేది నేను మండే చెప్తా. ఇప్పుడు ఇంటర్నల్ లింక్ ఎలా ఇవ్వాలో చెప్తా నేను. ఓకే, ఫస్ట్ ఈ ఆర్టికల్ చూద్దాం. నేను అసలు ఇచ్చానో లేదా, ఎక్స్టర్నల్ లింక్ ఇచ్చానో లేదా నాకు గుర్తులేదు. యా, స్టార్టింగ్ నేను చాలా కేర్లెస్ గా ఇది పోస్ట్ చేశాను, గబగబా స్టూడెంట్స్ కోసం అడుగుతున్నారు అని. canva.com కి ఏదో ఇచ్చినట్టున్నాను ఎక్స్టర్నల్ లింక్. యా, ఎక్స్టర్నల్ లింక్ కోసం నేను ఏం చేశాను తెలుసా? సో ఈ క్యాన్వా నేర్చుకోవడానికి, ఈ మెటా యాడ్స్ నేర్చుకోవడానికి నేను కొన్ని సజెషన్స్ ఇచ్చా. కొన్ని మంచి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఓకేనా, యూట్యూబ్ లో ఇవి నేర్చుకోవడానికి ఇంకా చాలా బాగా చెప్తున్నారు వాళ్ళు. అడ్వాన్స్ లెవెల్లో కూడా చెప్పేస్తున్నారు. సో నేను ఏం చేశానంటే రికమెండెడ్ యూట్యూబ్ ఛానల్స్ అని చెప్పేసి, ఇది మన సైట్ కాదు, మన ఛానల్ కాదు. మన ఛానల్ అయినా యూట్యూబ్ అనేది వేరే వెబ్సైట్. ఓకే, యూట్యూబ్ అనేటప్పటికి టోటల్ గా వేరే వెబ్సైట్. సో ఆ లింక్స్ 5 ఇచ్చాను. ఒక్క లింక్ ఇచ్చినా చాలు. ఓకే, ఒక్క లింక్ ఇచ్చినా చాలు. బట్ నేను 5 లింక్స్ ఇచ్చాను. మీరు ఎక్కడో ఒక చోట కంపల్సరీ మీరు ఎక్స్టర్నల్ లింక్ కూడా ఇవ్వాలి దీప్తి. మీ వెబ్‌సైట్‌కి వచ్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ యువర్ వెబ్‌సైట్. ఓకే, సో దిస్ ఈస్ ద ట్రైనర్. సో ఇది ఏంటి, నేను ఏం పబ్లిష్ చేశాను అంటే లైవ్ టెక్ వాళ్ళ దానికి, వాళ్ళ ఈ కోర్సెస్ వాళ్ళకే నేను ట్రైన్ చేస్తున్నాను. ఓకే, సో వాళ్ళు ఇంకా ట్రైనింగ్ కోసం ఇదేంటి ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ కూడా ఇస్తున్నారు. ఓకే, సో ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ కూడా వాళ్ళు నేర్పిస్తున్నారు. సో మీరు ఏం చేయొచ్చు, ఎక్స్టర్నల్ లింక్ అంటే వాళ్ళ సైట్, ఇది మీ సైట్ కదా, వాళ్ళ సైట్ కి మీకు లింక్ ఇవ్వచ్చు. ఓకే, ఐ విల్ చెక్ దేర్ సైట్. ఓకే, దిస్ ఇస్ ద సైట్. వాళ్ళ సైట్ కి న్యూ బ్యాచెస్ అనేవో పెట్టారు కదా వాళ్ళు. కాంటాక్ట్ అనో, ప్లేస్మెంట్స్ అనో, పైథాన్ ఉంది కదా, ఇక్కడ పైథాన్ కనిపిస్తుంది కదా, ఇదో ఫుల్
ఫ్రీ ఫుల్ స్టాక్ పైథాన్ అని చెప్పేసి ఏదో క్రియేట్ చేశారు. ఫ్రీగా నేర్పిస్తున్నారంట. అంటే మినిమల్ చార్జెస్ ఏవో అడుగుతారు వాళ్ళు 2000 2500 ఓకే. సో ఏం చేశాను, ఈ లింక్ కాపీ చేశాను. ఇది హోమ్ పేజ్ లింక్. కాస్త మీరు ఏమన్నా ప్లేస్‌మెంట్స్ కానీ మీకు కావాలి అని అనుకుంటే కరెంట్ ఓపెనింగ్సో, బ్లాగో, సో ఇంటర్వ్యూ క్వెషన్సో, ప్లేస్డ్ స్టూడెంట్ ఏదో సంథింగ్ ఓకే. ఏదన్నా కావాలి అనుకుంటే రిలవెంట్‌గా ఉంది అని అనుకుంటే అది కాపీ చేయండి. కాపీ చేసి మీరు ఎక్కడో ఒక చోట ఓకే. సో ఇక్కడే కనిపిస్తుంది నాకు. ఇంకెక్కడా కూడా నాది కనిపించలేదు. ఇక్కడ ఎక్కడో చోట యాక్చువల్లీ ఇక్కడ కాకుండా మధ్యలో ఎక్కడైనా గాని ఇవ్వండి. ఇక్కడ నాకు ప్లేస్ ఎక్కడ ఎక్కువ కంటెంట్ లేదు కాబట్టి నేను ఇక్కడ ఇస్తున్నా. ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్. ఇలా సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇది కనిపిస్తుంది. రైట్? సో లింక్ ఇచ్చినప్పుడు ఇది. ఓకేనా? సో మీ వెబ్‌సైట్‌లో ఒక ఇంటర్నల్ లింక్ ఉంది. ఒక ఎక్స్‌టర్నల్ లింక్ ఉంది. మీ పోస్ట్‌లో ఏది పోస్ట్ చేసినా మీరు కంపల్సరీ ఇది చేసుకోవాల్సిందే. ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. ఓకేనా? ఇది పబ్లిష్ చేసి చూద్దాం. ఇమేజెస్ లేవు. ఇమేజెస్ లేనిదే అది ఒప్పుకోదు. రైట్? ఏదో ఒక ఇమేజ్ అయితే ఉండాలి. కంపల్సరీ ఏదో ఒక ఇమేజ్ ఉండాలి. సో నేను చేశాను. చాట్‌జీపీటీకి చెప్పా. ఊరికనే ఒకటి చేసి ఇవ్వు ఎలా ఉంటుందో చూద్దామని. ఐ థింక్ అది చేసింది ఇమేజ్. మండేకి మీ వెబ్‌సైట్ ఒక ఫార్మ్‌కి తీసుకొస్తారా? ఈసారి అదే తీసుకొస్తా అసైన్‌మెంట్ ఇస్తా. తీసుకొస్తాను మ్యామ్. అది కూడా మీరు పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నారనుకోండి దీప్తి, నేను అష్యూరెన్స్ ఇస్తున్నా. నాకు వెబ్‌సైట్ క్లయింట్స్ వచ్చినా గాని మీకు ఫార్వర్డ్ చేస్తా. ఓకే. సో ఫార్వర్డ్ చేస్తాను. ఓకే. ఎవరో ఒకళ్ళు గైడ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి మినిమమ్ మీరు పే చేయాల్సి ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఎక్కడ పెట్టాను? ఏంటి మీ ప్లాన్స్ రేపటికి? రేపటికంటే నేను లాస్ట్ అది మెటా యాడ్స్ కూడా ప్రాక్టీస్ చేయలేకపోయా మ్యామ్. మా పాపకి హాస్టల్స్ చూస్తున్నాము. ఏం చదువుతుంది తను ఇప్పుడు? 10th మ్యామ్. నెక్స్ట్ ఇయర్ కోసము చూస్తూ అవే తిరుగుతూ ఉన్నాము వీకెండ్స్. ఇట్స్ ఓకే. డోంట్ గెట్ టెన్స్డ్. మీరు నిదానంగా నేర్చుకోండి. ఏం పర్వాలేదు. ఇప్పుడే నాకు సంపాదించేసేయాలా ఎల్ఏ మీరు? స్ట్రెచ్ కూర్చొని చెయ్యటానికి టైం దొరకట్లేదు మ్యామ్ ఇంట్లో కూడా. అర్థమవుతుంది. అట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది. బావుంటది. ఇదేదో ఇమేజ్ క్రియేట్ చేసింది. వీడియో కూడా చేశారండి ఒకటి. వీడియో కూడా భలే క్రియేట్ చేసింది. ఓకే. ఇది డౌన్‌లోడ్ చేద్దామా? నేను స్టూడెంట్స్‌కి కూడా హోంవర్క్ ఇచ్చాను. వాళ్ళు కూడా చేసేస్తున్నారేమో తెలీదు. చేసి పెడతారు వాళ్ళు గ్రూప్‌లో. వాళ్ళకి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. వాళ్ళెవరికీ నా నంబర్ ఇవ్వలా. ఇది డౌన్‌లోడ్ చేసి ఇది అప్‌లోడ్ చేద్దాం. డౌన్‌లోడ్ అవ్వలేదేంటి? యాహ్! ఇటొస్తే మా ఇంటికొచ్చేసేయండి దీప్తి. కుక్కుడుపల్లికి ఇటు పక్క వైపొస్తే. పైథాన్ కోర్సా? ఇదొచ్చిందేదో. ఏదో ఒక ఇమేజ్ పెడదాంలెండి. ఓకే. ఇది VEO3 అనేది ఒకటుంది. ఫ్లో VEO3 మీరు విన్నారో లేదో గూగుల్ వాళ్ళది. సో, నేను దానికి పే చేశాను. పెయిడే ఉంది నా దగ్గర. సో, దాంతోటి వీళ్ళకి ఏదైనా క్రియేట్ చేద్దామని చేస్తే ఇలా క్రియేట్ చేసి ఇచ్చింది. అదేం చేసింది తెలుసా? ఇది సీన్ 1, సీన్ 2, సీన్ 3, సీన్ 4, సీన్ 5 అని చెప్పేసి చేసి ఇది ఒక వీడియోలాగా ఫస్ట్ ఇమేజ్ క్రియేట్ చేసి ఇది ఒక వీడియోలాగా చేసింది. చాలా బాగా చేసింది. మీరు జనరేటివ్ ఏఐ గనక నేర్చుకుంటే ఇవన్నీ కూడాను క్రియేట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు టూ మెనీ థింగ్స్ అయిపోతాయి. అప్పుడే అవుతాయి. ఓకే. సో, ఇమేజ్ గూడా ఒకటి మీరు పెట్టేసుకున్నారు గదా దీంట్లో. సో, ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్ కూడా కంపల్సరీ రాయాల మీరు. ఓకే. ఆల్ టెక్స్ట్ కూడా రాయండి. సో, మీది ఆర్టికల్ అంతా కూడా కంప్లీట్. బట్ ఇంత చిన్న ఆర్టికల్ ఎప్పుడు కూడా రాయకూడదు. మినిమమ్ 500 వర్డ్స్ ఉండాలి దీప్తి. 500 వర్డ్స్ అని అంటారు. బట్ మనం రాయడం స్టార్ట్ చేస్తే 1000 వర్డ్స్ దాటిపోతాయి. నాకు చాట్‌జీపీటీ అవన్నీ లేనప్పుడు కూడాను, నేనేదన్నా ఆర్టికల్ రాస్తే నాకు ఇంగ్లీష్ అంత పెద్దగా ఏం లేదు. ఇట్స్ ఓకే. జనాలకి అర్థమైతే చాలు. సో, 1000 వర్డ్స్ ఈజీగా దాటిపోయేది నాకు. సో, ఎస్‌సీఓలో ఏంటంటే ఫస్ట్ రైట్ లెంగ్తీ కంటెంట్ మినిమమ్ 500 అని అదంటుంది. నేనైతే మినిమమ్ 800 వర్డ్స్ అన్నా రాయమని చెప్తా. ఓకే. అండ్ హెచ్1 ట్యాగ్ ఒకటే ఉండాలి. హెచ్2 ట్యాగ్ ఒకటే ఉండాలి. అండ్ మధ్య మధ్యలో సబ్ హెడ్డింగ్స్ పెట్టండి. అండ్ దెన్ ఇమేజెస్ ఉండాలి. అండ్ ఇమేజెస్‌కి కూడాను ఆల్ట్ ట్యాగ్ ఉండాలి. ఒక ఇంటర్నల్ లింక్ ఉండాలి. ఒక ఎక్స్‌టర్నల్ లింక్ ఉండాలి. ఇంకోటి లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు అంతా ఏఐ కదా!
ఏఐలో ఏంటంటే జనరల్‌గా క్వెషన్ టైప్ కంటెంట్ ఉండాలి. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇది వెబ్‌సైట్ డిజైనింగ్ అన్నాం వేరే పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు పబ్లిష్ ఎ పోస్ట్ ఇన్ వెబ్‌సైట్ అనుంది. దిస్ ఈస్ అ క్వెషన్ టైప్ ఆఫ్ టైటిల్ కదా! దీన్ని ఏఈఓ అని అంటాం. ఆన్సర్ ఇంజినీర్ ఆన్సర్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లాగానే ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చాట్‌జీపీటీ కానీ అన్ని ఏఐ అంతా కూడా ఇట్లాంటివే ఉండాలి. ఓకే. సో, ఇట్లా క్వెషన్స్ జనాలు ఏమేం క్వెషన్స్ అడుగుతున్నారు అనేది మనకెలా తెలుస్తుంది? గూగుల్‌కి వెళ్ళండి. గూగుల్‌కి వెళ్ళిన తర్వాత దిస్ ఈస్ కాల్డ్ నేను చెప్పేదంతా ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్. నేను మండే మీకు దీని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హౌ టు పబ్లిష్ పోస్ట్ ఇన్ వర్డ్‌ప్రెస్. ఇంకా నేను మొత్తం కొట్టలా. హౌ టు పబ్లిష్ పోస్ట్ ఇన్ వర్డ్‌ప్రెస్, హౌ టు పబ్లిష్ ఎ షెడ్యూల్డ్ పోస్ట్ ఇన్ వర్డ్‌ప్రెస్, హౌ టు పబ్లిష్ పోస్ట్ ఆన్ పేజ్ ఇన్ వర్డ్‌ప్రెస్. ఓకే. ఇది క్లిక్ చేస్తా. ఓకే. ఆల్రెడీ ఆ కీవర్డ్స్ అన్ని కలెక్ట్ చేసుకున్నారు కదా! ఏదో ఒకటి క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇంకా కిందకి రండి. పీపుల్ ఆల్సో ఆస్క్ అనేది వస్తుంది. మీరు ఎప్పుడైనా చూసారో లేదో? యాహ్! పీపుల్ ఆల్సో సెర్చ్ ఫర్ అని చెప్పేసి ఇవి చూపిస్తుంది. హౌ టు పబ్లిష్ పోస్ట్ ఇన్ వర్డ్‌ప్రెస్ ఫర్ ఫ్రీ. హౌ టు పబ్లిష్ పోస్ట్ ఇన్ వర్డ్‌ప్రెస్ ఎగ్జాంపుల్స్. ఓకే. ఇక్కడ పీపుల్ ఆల్సో ఆస్క్ అనేది వస్తుంది. చూద్దాం ఉండండి. యాహ్! పీపుల్ ఆల్సో ఆస్క్ అని ఉందా? దీప్తి ఇక్కడ కనిపించిందా? యెస్ మ్యామ్. ఈ క్వెషన్స్ అన్నీ మీరు కాపీ చేసుకోండి. ఓకే. కాపీ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఆన్సర్ ఇచ్చుంటారు. ఓకే. సో, ఆన్సర్ కాకుండా మీ ఓన్ వర్డ్స్‌లో లేదంటే ఈ ఆన్సర్ కూడా చాట్‌జీపీటీకి ఇచ్చి మరి దాన్ని హ్యూమనైజ్ చేయమనండి. డిఫరెంట్‌గా రాయమనండి. ఓకే. సో, ఇవన్నీ కూడాను ఈ ఆర్టికల్ అంతా అయిపోయిన తర్వాత ఎండ్‌లో ఎఫ్ఏక్యూ అని పెట్టేసి ఒక్కొక్క క్వెషన్ టైప్ చేసి దానికి ఆన్సర్. ఒక్కొక్క క్వెషన్ టైప్ చేసి దానికి ఆన్సర్. ఓకే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నిటికన్నా. రైట్. సో, ఇవన్నీ చేసిన తర్వాత పబ్లిష్ చేసేయండి. ఇంకో 2 మినిట్స్ ఉంది. 2 మినిట్సే తీసుకుంటా. పబ్లిష్ చేసిన తర్వాత ఇప్పుడు మీ వెబ్‌సైట్‌కి వెళ్లి చూడండి. ఎక్కడ ఇది ఓకే. మీ వెబ్‌సైట్‌లో ఇదండి. మీరిప్పుడు ఆర్టికల్ రాసారు కదా! దిస్ ఈస్ యువర్ హోమ్ పేజ్. మీరు ఈ పేజ్‌ని హోమ్ పేజ్‌గా చేశారు. హోమ్ పేజ్ అదేమి డిస్టర్బ్ కాలా. ఓకే. బ్లాగ్ అని క్లిక్ చేస్తే ఇదండి. హౌ టు పబ్లిష్ పోస్ట్ ఇన్ వర్డ్‌ప్రెస్. మీరు ఫీచర్డ్ ఇమేజ్ ఏమి యాడ్ చేయలా. మీరు దాంట్లో ఒక ఇమేజే తీసేసుకుంది. ఫీచర్డ్ ఇమేజ్ కనుక మీరు యాడ్ చేస్తే ఆ ఇమేజ్ తీసుకుంటుంది. ఈ ఇమేజ్ లోపలికెళ్ళిపోతుంది. రైట్. సో, ఇలా పబ్లిష్ అవుతుంది. మీరు బ్లాగ్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి పోస్ట్‌లకి అది పబ్లిష్ అవుతుంది. లేదు మీరు హోమ్ పేజే ఇదొక్కటి చెప్పేసి క్లోజ్ చేస్తా. ఈ వీడియో ఇంపార్టెంట్ దీప్తి. ఈ వీడియో మీరు సేవ్ చేసి పెట్టుకోండి. నేను అప్‌లోడ్ చేస్తాను. లెంతీ వీడియో కాబట్టి నేను మీకు షేర్ చేయలేను. దాంట్లోనే యూట్యూబ్‌లో పెట్టేస్తాను. మీరు అది సేవ్ చేసి పెట్టేసుకోండి. ఓకే. సో, కస్టమైజ్, కస్టమైజ్, అపియరెన్స్ కస్టమైజ్. ఇక్కడ హోమ్ పేజ్ సెట్టింగ్స్ అని ఉంది కదా! హోమ్ పేజ్ సెట్టింగ్స్‌లో మీరు హోమ్ పేజ్‌గా బ్లాగ్ అని పెట్టారనుకోండి. సో, ఇప్పుడు దీప్తి ఇది మనం చూద్దాం. ఓకే. ఇన్‌కాగ్నిటో విండోలో కానీ ఏదైనా వేరే దాంట్లో చూద్దాం. ఓకే. సేవ్ చేయలేదా మనం అక్కడ? ఒక్క నిమిషం. సేవ్ చేయలే. ఓకే. హోమ్ పేజ్ స్టాటిక్ పేజ్ కాదు గదా! సో, లేటెస్ట్ హోమ్ పేజ్‌లో యువర్ లేటెస్ట్ పోస్ట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. సారీ ఇక్కడ చేయండి. యువర్ హోమ్ పేజ్ డిస్‌ప్లేస్ అంటే లేటెస్ట్ పోస్ట్ అని సెలెక్ట్ చేసుకొని మీరు సేవ్ చేయండి. ఇక్కడికొచ్చి మీరు చూడండి. ఇదండి. మీకు లేటెస్ట్ మీ ఇష్టం. మీకు హోమ్ పేజ్‌లో మీరు ఏది డిస్‌ప్లే చేయాలి అని అనుకుంటే మీరు అది డిస్‌ప్లే చేయొచ్చనమాట. రైట్? అర్థమైంది కదా దీప్తి? యెస్ మ్యామ్. అర్థమైనట్టే ఉంటుంది. బట్ ప్రాక్టీస్ చేయండి. మీకొస్తుంది. ఏం డౌట్స్ ఉన్నా గాని మీరు గ్రూప్‌లో పోస్ట్ చేయండి. ఇదెలా చేయాలి? ఏంటి అని నేను ఇమ్మీడియేట్‌గా మీకు ఆన్సర్ చేయలేకపోవచ్చు. బట్ తర్వాతేంటంటే
చిన్న చిన్న వీడియోస్ లాగా క్రియేట్ చేయడం కానీ, లేదంటే అది మీకు నాకు టైం ఉన్నప్పుడు అది ఎలా చేయాలనేది మీకు జస్ట్ ఒక ఆర్టికల్ 4, 5 పాయింట్స్‌లో పాయింట్ 1 ఇది చేయండి, పాయింట్ 2 ఇది చేయండి అని గాని పెట్టడం గాని నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా? ఓకే మ్యామ్. సో, ఇవాళ అసైన్‌మెంట్ అయితే వెబ్‌సైట్ డిజైనింగే ఇస్తాను. ఇంతకీ ఎక్కడ చూస్తున్నారు పాపకి? హాస్టల్ ఏ ఏరియాలో? మాదాపూర్ మ్యామ్. చాలా ఉన్నాయిగా. ఉన్నాయి. అంటే శ్రీ చైతన్యవే మంచివి చూస్తున్నాను. ఓకే. 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 శ్రీ చైతన్య అంటే ఇక్కడుంది 100 ఫీట్ రోడ్‌లో ఉన్నట్టుంది కదా! కాదా? ఆ! అదే మ్యామ్. హ్మ్. చాలా ఉన్నాయి మ్యామ్. అక్కడ కూడా చాలా చాలా ఉంది. ఉన్నాయి. అవును. హ్మ్. అవును. కానీ ఇక్కడి నుంచి వెళ్తే దూరం అవుతుందనా? ఆ! దూరం అంటే వాళ్ళకి నైట్ లేట్ అవుతదిగా మళ్ళీ ఇంటికొచ్చి జర్నీకే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అవును. అవును. ప్లస్ మనకి భయం. వాళ్ళొచ్చేంత వరకు మనకి భయం. హ్మ్. అర్థమైంది. అవును. ఓకే. ఓకే. ఫస్ట్ అది ఇంపార్టెంట్. ఫస్ట్ అది చూడండి. తర్వాత ఇది చూడండి. హ్మ్. ఓకేనా? చలో దీప్తి. ఓకే. హ్యాపీ వీకెండ్. ఓకే మ్యామ్.